ఇడొక ఇలాకాత మాఫియా నడుస్తున్నారా. దీంట్లో మన మంచు విష్ణు అన్న ఈ తెలుగు రోస్టర్స్ పైన స్ట్రైక్లు వేస్తుండంట మామ. హనుమంతు ఇన్సిడెంట్ పట్టుకొని వీళ్ళ మీద పడుతుండంట మామ. వీళ్ళు మాకు స్ట్రైక్స్ ఫేక్ స్ట్రైక్స్ వేయిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ సినిమాల గురించి పొగుడుతూ చేస్తే ఆ స్ట్రైక్స్ తీసేస్తారంట. ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు నాటకాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళందరూ ఒక బస్ ఎక్కి మంచు విష్ణు అన్న ఇంటికి ఫైట్ చేస్తున్నారు మామ. వెళ్తున్నారు, ఒక గమ్యం పెట్టుకొని అన్ని ఇంటికి వెళ్తున్నారు. అన్న ఎక్కడో దూరంగా ఉన్నాడు, పెద్ద మా ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు పెద్ద. అతనితో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు మామ. మంచి వాళ్ళని కన్సల్ట్ అయ్యి వీడియోస్ చేపిస్తున్నారు. ఆ కాజ్ కోసం ఫైట్ చేయడం మానేసి, ఆ బస్సులో కాజ్ కోసం వెళ్ళడం మానేసి, వీళ్ళ దాంట్లోనే ఎవడో ఒకడు అరిచాడని చెప్పి వెనకాల నుంచి, అరే ఎర్రిపోలారా మీరేం పత్తిత్తులు కాదరా, బస్సులో వెళ్ళేటప్పుడు కూడా బస్సు నుంచి బస్సులోనే ఉమ్ముస్తున్నారా, జాగ్రత్తరా అని చెప్పి వాడు అరిచిండు మామ. అరిస్తే ఈ బస్సులో వెళ్ళే వాళ్ళు ఆ కాజ్ కోసం వెళ్ళడం మానేసి, వాళ్ళ గోల్ వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడం మానేసి వాడి వైపు మలుగుతున్నారు మామ. అంటే మీకు కాజ్ కోసం ఫైట్ చేయడం కావాలా, లేకపోతే కాంట్రవర్సీ కావాలా? ఇవన్నీ కాదు, మాకు రీచ్ కావాలంటారా? ఆ అరిచిన వాడు ఎవడో కాదు, హెచ్సిబి. మొత్తం 7 కలిసి 7 రోస్టింగ్ ఛానళ్ళు కలిసి ఈ హెచ్సిబి గాడి మీద పడిపోతున్నారు మామ. వాడు అరిస్తే వీళ్ళకి సపోర్టివ్గా వీడియో చేయలేదు, అలాగని సపోర్ట్ చేయకుండా వీడియో చేయలేదు. దానికి వీళ్ళు వాడి మీద ఎవడో వీడియో చేశాడని చెప్పి వాడికి సపోర్ట్ చేయడము, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు. వద్దు, వాడు ఏమీ అనలేదు మిమ్మల్ని. అందరూ స్ట్రాంగ్గా ఉండరు, కొందరు వీక్ ఉంటారు అని అన్నాడు. అయితే బై హార్ట్ అండ్ సోల్ స్ట్రాంగ్ కాబట్టి, మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు పెట్టిన వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేసి నా వీడియో ఏదో నేను చేసుకుంటున్నా. కానీ నువ్వు స్ట్రైక్స్ పంపిన కొంతమంది నాలా కాదన్నా, వాళ్ళు మెంటల్లీ పాపం వీక్. నువ్వు నేను ఇప్పుడు దాకా మాట్లాడింది అందరిలో కొందరు గురించి, ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆ కొందరిలో కొందరు గురించి. అంతేగాని అందరూ వీక్ అందరూ స్ట్రాంగ్ అని అనలేదాడు. ఈడేమో ఒకటిలా చేస్తున్నాడయ్యా అని మిగిలిన క్రియేటర్స్ వీడియోలు పెడుతుంటే వీడు వాళ్ళని మెంటల్లీ వీక్ అంటున్నాడు. అంటున్నావు మిగిలిన వాళ్ళని మెంటల్లీ వీక్ అని. రే ఈడేమో ఇక్కడ అందరినీ అన్నాడు అనేస్తున్నాడు. ఈ సౌమ్య లోకేష్ కి బుర్ర లేదు, వచ్చి వీక్ అన్నాడు మమ్మల్ని, మేము వీకు. అరే నిన్న అనలేదు వీక్ అని. యాంగ్రీ బాయ్స్ పాపం వాడు మంచిగా ఫైట్ చేస్తుండు, వాడిని కూడా అనలేదు, వాడు స్ట్రాంగ్ గానే ఉన్నాడు. అరే ఏందబ్బా మీరు ఇలా ఉన్నారు? గ్రడ్జ్ లోపల గ్రడ్జ్ ఉంటుంది, దొరికిందే ఛాన్సు పిండేద్దామన్న వేలో ఉంటారు. 100-200 వ్యూస్ వచ్చే ఛానల్స్, చిన్న చిన్న ఛానల్స్కి కూడా స్ట్రైక్ వేయించాడు. వాళ్ళకి కొత్తగా ఏమీ తెలియదు, భయపడిపోతారు అని అన్నాడు. మీరు మిమ్మల్ని అన్నాడు అనుకుంటే ఇక మీకంటే ఇక ఎర్రిపోలు ఎవరు ఉండరు. మీకు గ్రడ్జ్ ఉంటే డైరెక్ట్గా కిమ్ చంద్రదాస్ కానీ సౌమ్య లోకేష్ కానీ, మీకు హెచ్సిబి గాడి మీద గ్రడ్జ్ ఉంటే మీరే వచ్చి వీడియోస్ చేయండి, వీడియోస్లో అనండి. మళ్ళీ మీరు ఈ టైంలో గ్రడ్జులు పెట్టుకొని మీరు ఒక కాజ్ కోసం ఫైట్ చేసే టైంలో కూడా ఇలా చేస్తే మీకు వాల్యూ ఉండదు. రోస్టర్స్ బుద్ధి లేకుండా తిట్టుకుంటే కొట్టుకుంటే బూతులు పాయింట్ మాట్లాడుకుంటే ఓకే, బూతులు తిట్టుకుంటే మీకు వాల్యూ ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే మీరు గింజలు, ఆ విషయం మీకు తెలిసి కూడా మీరు పత్తితుల్లాగా బిహేవ్ చేయొద్దు. అది ఇంకా ట్విట్టర్లో ఫ్యాన్స్ హీరోల కోసం కొట్టుకున్నట్టు, రాజకీయ నాయకులు పార్టీల కోసం చీరల కోసం కొట్టుకున్నట్టు, కార్యకర్తలు రాజకీయ నాయకుల కోసం కొట్టుకున్నట్టు, భక్తులు వాళ్ళ రిలీజియన్ కోసం కొట్టుకున్నట్టు, స్కూల్లో చాక్బీస్ కోసం చిన్న పోరోళ్ళు కొట్టుకున్నట్టు, వీళ్ళందరినీ రోస్ట్ చేసే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటున్నారు మావా, కాంటెంట్ చేయడం మానేసి. ఎందుకు మళ్ళీ ఈడు ఇంకో మాట కూడా అన్నాడు మనోన్ని. అండ్ కామెంట్ సెక్షన్ లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ కాంట్రవర్సీలో కూడా లౌడాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. వీడి ఇక్కడ ఇండైరెక్ట్ గా అండ్ కామెంట్ సెక్షన్ లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ డైరెక్ట్ గా అంటుంది సాయి గ్రేట్ ని. సరే తన డబ్బుల కోసం ఈ వీడియో చేశాడు, ఒప్పుకుందాం. నువ్వు ఏం బాధ్యత కలిగిన బేసిక్ రోస్టర్ గా వచ్చి చేయలేదు కదా ఈ వీడియో. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు వాడు అనలేదురా. వాడు ఎందుకు అన్నాడు అంటే, ఫైట్ లో పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు, పీపుల్ మీకు మంచి జరగాలని కమెంట్లు పెడుతున్నారు, లైక్లు కొడుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, షేర్లు కొడుతున్నారు, ఆల్గోరిథంలోకి మీ వీడియోని రీచ్ వచ్చేలాగా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో అలాంటి జనాలకే మీకు జనాలు సపోర్ట్ చేయండి అని కోరుకునే టైంలోనే మీరు జనాల గుబ్బ మీద దంతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి కాంట్రవర్సీ వీడియోలో జనాలని మీరు సపోర్ట్ అడిగే వీడియోలో మీరు జనాలకే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇండైరెక్ట్గా జనాలనే బ్యాక్లో దంతున్నారు అని చెప్పి వీడు చెప్పాడు ఎస్సీబీ గాడు. దాంట్లో తప్పేముంది చెప్పండి మీరు నాకు? ఇంకా తిరిగి వాడిని గింజ అంటారు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. ఇప్పుడు ఎవడి గింజ? సపోర్టివ్ వీడియోలో కాంట్రవర్సీ వీడియోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాడు పెద్ద గింజ, వీడిని గింజ అంటున్నారు పాపం. మళ్ళీ ఇంకో వీడియో లేదేంట్రా వీడు అసలు ఎంత లత్కోర్ నా కొడుకంటే, అదే వీడియోలో వేరే వాళ్ళని వద్దు అనుకుంటూ మళ్ళీ వీడికి ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నాడు. ఏ చెప్తా కొట్టాలరా నిన్ను? అరే బాబు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి, సెల్ఫ్ డబ్బాకి, ప్రైడ్ కి, ప్రౌడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మంచు విష్ణు చేసేది ఇలా కదా మాఫియా, దాంట్లో వాడు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వేరు.
దీంట్లో వీడు బెట్టింగ్ యాప్ ఒక్కటి కూడా ప్రమోట్ చేయలేదు. ఆడు 100 వీడియోలు చేసి ఉంటాడు, ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. సో చెయ్యనప్పుడు వాడికి మినిమం రైట్ ఉంటుంది, సెల్ఫ్ డబ్బా కొట్టుకునే రైట్ వాడికి ఉంటుంది. ఎందుకంటే వాడు ఈవెన్ మనీని కూడా ఇగ్నోర్ చేస్తుండు. మనీని ఇగ్నోర్ చేయడం అంటే చిన్న విషయం కాదు, దానికి చాలా ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. సో వాడికి అది ఉంది కాబట్టి వాడు కొట్టుకుంటాడు డప్పు. ఆలోచించండి, అర్థం చేసుకోండి, కలిసి ఉండండి కాంట్రవర్సీస్లో. మీరు కాంట్రవర్సీస్ పెట్టుకుందామంటే రెడీ, పెట్టుకుందాం, పాయింట్తో పెట్టుకుందాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్రో, ఇప్పుడు సౌమ్య లొకేషన్ ఒక ఆవిడ ఉంటుంది బ్రో, ఆవిడ గురించి చెప్పాలంటే సింపుల్. ఇక్కడేమో నేను 2 years నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, నా కో రోస్టర్స్ అందరూ చేశారు అన్నట్టు మాట్లాడుతుంది. మళ్ళీ ఇదేంటి? గేమ్స్ ఆడుతూ కూడా మనీ ఏం చేసేలాగా కొన్ని గేమ్స్ ఉంటాయి. అలాంటి ఒక లింక్ ని నేను నా ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టాను. ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, ఇంకో కలర్ సోడా కొట్టిస్తా. ఇందులో చాలా రకాల గేమ్స్ ఉంటాయి. లైక్ అందులో కరెక్ట్ గా గెలిచేది కానీ మనం ప్రిడిక్ట్ చేస్తే మనం మనీ ఏం చేయొచ్చు అనమాట. ఈ గేమ్స్ ని బెట్ ప్రిడిక్షన్స్ అని అంటారు. ఈ గేమ్స్ లో మనం రిజిస్టర్ చేసుకోగానే మనకి 41 రూపీస్ రియల్ క్యాష్ వస్తుంది. ఇప్పుడు ఈ గేమ్స్ లో నేను ఒక గేమ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనం ఇలా ప్రిడిక్ట్ చేసి ఏం చేసుకున్న మనీని డైరెక్ట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ గేమ్స్ లో కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తే 2K నుంచి 4K దాకా డైలీ ఏం చేసుకోవచ్చు. బెట్టింగ్ యాప్ కంటే డేంజర్ యాప్లు ప్రమోట్ చేస్తుంది. చేసినా అని ఒప్పుకో. అవును, డబ్బుల కోసం చేసుకుంటా, నేను కష్టపడుతున్నా, నా రోస్ట్లో నాకు రీచ్ రాకపోతే నేను చేసుకుంటున్నా అని చెప్పు. అంతేగాని రీచ్ ఉండి అన్నీ ఉండి మళ్ళీ నేను చెయ్యలేదని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. దీన్ని సెల్ఫ్ డబ్బా అంటారు. అడిగి చెప్పండి, ఆడు ఎవడైతే HCB మీద వీడియో చేశాడో అడిగి చెప్పండి, దీన్ని సెల్ఫ్ డబ్బా అంటారు. వాళ్ళేం పుణ్యాత్ములు కాదు, ఈడేం పాపాత్ముడు కాదు. అలాగని ఈడు మొత్తం పుణ్యాత్ముడు అని కూడా కాదు. ఇద్దరి వైపు రాంగ్ ఉండొచ్చు, ఇద్దరి వైపు తప్పులు ఒప్పులు ఉండొచ్చు. కానీ నాకు ఎక్కువ రైట్ అనేది ఈ HCB గాడి వైపు కనిపిస్తుంది కాబట్టి నేను వీడికి సపోర్ట్ చేస్తున్నా. దట్స్ ఇట్. సొసైటీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అని అంతా మాట్లాడినావు కదా, మరి కాంట్రవర్షియల్ వీడియో చేసి నువ్వు జనాలను ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నావు. మరి ఈ వీడియోకి యూట్యూబ్ యాడ్స్ ఎందుకు పెట్టావు? బెట్టింగ్ యాప్కి యూట్యూబ్ యాడ్కి తేడా తెలియదా బ్రో? అంటే వాడు మంచి చెప్పినా తప్పే. ఆ మంచి అనేది వాడు కొంచెం గట్టిగా చెప్తుండు, రైజ్ చేసి చెప్తుండు. అది కొద్దిగా మీకు అనిపించి ఉండొచ్చు, తగిలి ఉండొచ్చు అది చెప్పే విధానం. కానీ వాడు చెప్పే దాంట్లో పాయింట్ ఉందో అని మీరు గ్రహించండి రా రే. ఇది మావా ఇలా కదా మాఫియా. ఫైనల్లీ టైగర్ గెలిచిందనమాట. ఓకే ఫ్రెండ్, బై.